హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మాఘ పౌర్ణమి అవడం వల్ల మార్నింగే లేచి బీచ్కి అయితే బయలుదేరాము. మా ఇంటి నుంచి ఋషికొండ బీచ్ అరౌండ్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇదిగోండి, మార్నింగ్ 5:30 4:45 మధ్యలో అయితే బయలుదేరాము మేము. మాఘ పౌర్ణమి గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందామండి ఈ వీడియోలోని. మాఘ పౌర్ణమి హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజండి. మాఘమాసంలో నదీ స్నానాలు కానీ దానాలు కానీ చేస్తే చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. మాఘ పౌర్ణమి నాడు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే వాళ్ళ పాపాలు నశించి మోక్షం కలుగుతాయని భక్తులందరూ భావిస్తూ ఉంటారండి. రోజు మహావిష్ణువుని అయితే ఆరాధిస్తూ ఉంటారు. ఇదిగోండి, బీచ్లో మార్నింగే చాలామంది భక్తులైతే ఉన్నారు. సముద్రాలు, నదులు అందుబాటులో లేని వాళ్ళు ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలండి. చైత్రాది 12 మాసాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి. కార్తీక మాసంలో దీపారాధనకి విశిష్టత ఉంది. అలాగే మాఘమాసంలో పవిత్ర స్నానాలకి చాలా ప్రసిద్ధండి మాఘమాసం అనేది. ఇవన్నీ కలిసేది సముద్రంలో కాబట్టి సముద్రంలో స్నానం చేయడం చాలా మంచిది. సముద్ర స్నానం చేయడం వల్ల చాలా విశిష్టత ఉంటుందండి. ఉప్పు నీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. కనీసం ఒక పౌర్ణమికైనా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదండి. యాక్చువల్లీ పౌర్ణమి నాడు, అమావాస్య నాడు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అంటారు. అందువల్ల ఉదయం పూటే సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఇదిగోండి, నేను ఇక్కడైతే సముద్ర స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ అయితే చేస్తానండి. పూజ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికైతే బయలుదేరాము. ఇదిగోండి, మేము సముద్ర స్నానం కంప్లీట్ అయ్యేటప్పటికే చాలామంది భక్తులైతే ఉన్నారు. ఈరోజు ఆదివారం కూడా పడడం వల్ల అందరికీ సెలవు రోజు అవ్వడం వల్ల చాలామంది అయితే ఉదయాన్నే భక్తులైతే వచ్చేసారండి సముద్ర స్నానానికి. కొండ బీచ్లో లాస్ట్న కొద్దిగా చివరిన అయితే డ్రెస్ చేంజింగ్ రూమ్స్కి అయితే పెట్టారండి ఆడవాళ్ళకి. అక్కడ మనమైతే డ్రెస్ చేంజింగ్ చేసుకోవచ్చు స్నానం చేసి. మేము వచ్చేటప్పుడు కూడా చాలామంది అయితే జనాలు అయితే వచ్చేసారు. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. మేము అరౌండ్ ఒక 1 అవర్ అయితే బీచ్లో టైం అయితే స్పెండ్ చేసాము. ఇదిగోండి, మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే బీచ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది టీటీడీ టెంపుల్. అంటే మార్నింగే వ్యూ అయితే చూడ్డానికైతే చాలా బాగుంది. అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే వెళ్ళాము. లోపల అది వీడియో అది తీయనవరు, బట్ అందుకనే నేను వెళ్ళేటప్పుడు వీడియో తీశాను అండ్ టెంపుల్కి చుట్టుపక్కల అయితే వీడియో తీశాను. దేవుణ్ణి దర్శించుకొని మేము తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు మనము స్నానం ఇంట్లో చేసి సముద్ర స్నానానికి అయితే వెళ్ళాలండి. మనము ఓల్డ్ క్లాత్స్ అవి వేసుకొని సముద్ర స్నానానికి అయితే వెళ్ళకూడదు. అది మంచిది కాదు, మనకి పుణ్యం కూడా లభించదండి. అందువల్ల సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు మనము స్నానం చేసి వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ మనము సముద్ర స్నానం నుంచి వచ్చిన తర్వాత కూడా మనము ఇంట్లో స్నానం చేసి పూజ అది చేసుకోవాలి. యాక్చువల్గా సముద్రం అందుబాటులో ఉండేవాళ్ళు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే బాడీలో ఉండే చర్మ వ్యాధులు అవి తగ్గిపోతాయి అండ్ హెయిర్ డాండ్రఫ్ అవన్నీ చాలా తగ్గుతాయండి సముద్ర స్నానం చేయడం వల్ల. పౌర్ణమి నాడు స్నానానికి వీలు కాని రోజు మాఘమాసంలో ఏ రోజైనా ఆదివారం వెళ్ళి సముద్ర స్నానం చేయవచ్చండి, చాలా మంచిది. ఇంటికి వచ్చిన తర్వాత సూర్యభగవానుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు అది పెట్టి పూజ అయితే చేసుకున్నాము. ఇలా మా మాఘ పౌర్ణమి పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా మాఘ పౌర్ణమి పూజ ఇంట్లో ఎలా చేసుకున్నారు, మాఘ పౌర్ణమి నాడు ఏం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.